అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మన్నేపల్లి దాసు, నగర అధ్యక్షులు బూరగ పురుషోత్తం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం సుమారు 100 మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం, దాసులు మాట్లాడారు. బహుజనులకు విద్య, వైద్యం, ఉద్యోగ, రాజకీయ రంగాలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో ముఖ్యమైన పదవులను ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని, బహుజనులపై జరుగు దాడులను అరికట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఇల్లు లేని బహుజనులకు 5 లక్షల రూపాయలతో ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్ల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి విద్యార్థులకు కాస్మెటిక్ ఖర్చులను ధరలకు అనుగుణంగా పెంచాలని, పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చట్టాలను రూపొందించి తక్షణమే అమలు చేయాలని, పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి వారికి పని తగ్గ వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీషియన్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్, తలారి మురళీకృష్ణ, జాతీయ అఫీషియల్ మెంబర్, అఖిల భారత బహుజన సంక్షేమ సంఘం పాపకారి నాగేంద్ర, బీసీసీఎల్ అధ్యక్షులు అడుసుపల్లి వేణుగోపాల్, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంతోషకరమైన భక్తులు చాలా జరుపుకోవాలని, అందరూ సుఖశాంతితో ఉండాలని ఆల్ ఇండియా ఎస్సీ కోరుకుంటున్నాము. అంబేద్కర్ గతి నాయకులందరూ ఆయన్ని ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఈరోజు జరుపుకుంటున్నాం. నిజంగా భారతదేశంలో అణగారిన వర్గాలకే కాకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఏ విధంగా రాజ్యాంగాన్ని అందించాలో ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థకి అనుగుణంగా ఈ కాన్స్టిట్యూషన్ కమిటీకి అనేక మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా నిద్రాహారం లేకుండా ఆయన చక్కటి రాజ్యాంగాన్ని మనకు అందించిపోయాడు. మరి ఆ బలాల్ని ఈరోజు అందుకున్నటువంటి మనం కానీ కొంతమంది దాన్ని ఇంకా కింద వర్గాలకి వెళ్ళనీయకుండా కొంత చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు కావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్ నిధులు ఉన్నాయో ఆయా వర్గాలకి పూర్తిస్థాయిలో ఖర్చు పెడితే ఈరోజు పరిశ్రమ రంగంలోనూ ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టెక్నికల్ అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మా వాటాని మా వర్గాలకి ఖర్చు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉమ్మెళ్ళ బాలచన్నయ్య, స్టేట్ చైర్మన్, రాష్ట్ర జోహార్ బాలచన్నయ్య గారి నాయకత్వం, జోహార్ బాలచన్నయ్య గారి నాయకత్వం, జోహార్ 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 జోహార్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్,
చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.